యెస్. మనమొచ్చి రెగ్యులర్ అరేస్ చూసాం కదా! రెగ్యులర్ అరేస్‌లో ఏంటంటే ప్రతి రో ఏ క్లాస్‌లో అంటే ఐ మీన్ ఏమేముంటాయి? బ్లాక్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి కదా! అవొచ్చి ఇప్పుడు ఫస్ట్ రోలో 5 కాలమ్స్ ఉన్నాయని సెట్ సెట్ చేసామనుకో, సెకండ్ రోలోను 5 ఉండాలి. థర్డ్ రోలోను 5 ఉండాలి. డిఫరెంట్ డిఫరెంట్ పెట్టకూడదనమాట. ఆ పాయింట్ నిన్న ఎందుకు చెప్పలేదంటే నిన్న కన్‌ఫ్యూజ్ అవుతారని. జాగ్రత్త చెప్పేటప్పుడు మీకు క్లారిటీ వస్తుందని చెప్పలేదు. 1 సెకండ్ నేను ఇంకొక దాంతో కనెక్ట్ చేస్తా. హ్మ్. యాక్చువల్లీ రెగ్యులర్ అరేలో ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ ఉంది. ఓకేనా? 3 బ్లాక్స్ ఉన్నాయనుకుందాం. బ్లాక్స్ లోపల ఫస్ట్ బ్లాక్‌కి ఎన్ని రోస్ అయితే అసైన్ చేసామో, ఇప్పుడు ఫస్ట్ బ్లాక్‌లో 2 రోస్ అనేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెడతాం గదా! అరే దాంట్లో. దాంట్లో 2 అని పెట్టామనుకో, సెకండ్ దానికి 2 పెట్టాలి మ్యాండేటరీగా. థర్డ్ దానికి 2 పెట్టాలి. ఆహ్, మనం గాని ఇక్కడ ఇది జాగ్డ్ అరే అనమాట. కానీ జాగ్డ్ అరేలో అలా అవసరం లేదు. ఫస్ట్ బ్లాక్‌లో 2 రోస్ అని పెట్టుకోవచ్చు. సెకండ్ బ్లాక్‌లో 3 రోస్ పెట్టున్నా, మళ్ళీ థర్డ్ బ్లాక్‌లో 2 రోస్ అని పెట్టున్నా. నీకు ఎక్కడ పెట్టామనేసి కన్‌ఫ్యూజన్ వస్తుంటది గదా! ఎక్కడ సెట్ చేసాం ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఎక్కడ సెట్ చేసాం. ఆహ్, సేమ్‌గా ఎక్కడ సెట్ చేసాం కోడ్‌లో అనేసి చూపిస్తాను. మళ్ళీ ఆ రోస్‌లోకెళ్ళిన తర్వాత కూడా అంతే అన్నమాట. రోస్ తర్వాత కాలమ్స్‌ది డిక్లేర్ చేస్తామా, ఇన్ని కాలమ్స్ ఉండాలి. 3 గాని, 4 గాని ఉండాలని సెట్ చేస్తాం గదా! అవి సేమ్ రెగ్యులర్ రెగ్యులర్ దాంట్లో ఒక్కసారి 3 అని ఇచ్చామనుకో, అన్ని రోస్‌లో ఆహ్, అన్ అన్ని రోస్‌లో లింక్ అయిన కాలమ్స్ 3 ఉంటాయి. ఒక్కసారి డిక్లేర్ చేస్తే. 2 అని పెట్టామంటే అన్ని రోస్‌లో కాలమ్స్ 2 ఉంటాయి. ఓకేనా? బట్ ఇది జాగ్డ్ అరే కాబట్టి జాగ్డ్ అరేలో మనం ఇండివిడ్యువల్‌గా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఫస్ట్ రోలో నాకు 3 కావాలి. సెకండ్ రోలో 4 కావాలి. నెక్స్ట్ సెకండ్ బ్లాక్‌లో ఫస్ట్ రోలో 2 కావాలి. మళ్ళీ సెకండ్ బ్లాక్‌లో సెకండ్ రోలో 3 గావాలి. మళ్ళీ సెకండ్ బ్లాక్‌లో, థర్డ్ రోలో 4 గావాలి. ఇలాగా ఇండివిడ్యువల్‌గా మనం డిక్లేర్ చేస్తూ రావాలన్నమాట. మళ్ళీ థర్డ్ బ్లాక్ గూడా చూడు. ఇది ఎవరైనా చెప్తారా? థర్డ్ బ్లాక్‌లో ఎన్ని రోస్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎవరైనా చెప్తారా ఇది? ఈ పర్టిక్యులర్‌ది. ఇది థర్డ్ బ్లాక్. ఓకేనా? దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి? ఒక్కొక్క రోకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇది థర్డ్ బ్లాక్. ఓకేనా? ఇది ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్. ఇప్పుడు ఈ థర్డ్ బ్లాక్‌కి ఎన్ని రోస్ లింక్ అయి ఉన్నాయి? ఇండివిడ్యువల్ రోకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఈ డయాగ్రామ్ పెట్టుకొని చెప్పగలరా అని అడుగుతున్నా. స్టార్ట్ యాక్చువల్లీ నేను బ్లాక్‌కి 2 ఫస్ట్ రౌండ్ బ్లాక్స్ వినలేదు ఉన్నాయి. మళ్ళా. 2 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 2 రోస్ సారీ. ఉన్నాయి. ఫస్ట్ రోకి 3 హ్మ్. 3 కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ రోకి 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. భవ్య నేను మళ్ళీ జెప్తా. ఏం అర్థం కాలేదు నీకు? క్లియర్‌గా మొత్తం ఏది అర్థం కాలా స్టార్టింగ్ నుంచి కదా? లేదసలు వినలేదు. సారీ. పర్లేదు, పర్లేదు. నేను అందుకే మధ్యలో క్వెషన్ అడుగుతున్నా. నేను మళ్ళీ గూడా రిపీట్ చేద్దామని. ఓకేనా? ఇప్పుడు సారీ. ఇది ఆ! లాస్ట్. పర్లేదు. నార్మలే మనం ప్రతి క్లాస్ మొత్తం 100% వినాలని లేదు. మన మైండ్ మనకే తెలియకుండా డైవర్ట్ అవుతుంటది. నాకు ఓకేనా? సడెన్‌గా ఇక్కడ మైక్ ఆన్ చేయంగానే అక్కడ ఆన్ అవుతది. టెన్షన్ ఎక్కువైపోతాం. నాకు సోదిలాగా. ఓకే. క్లాస్ ఓకే. టెన్షన్. ఓకే. 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 చెప్పండి. ఓకే. ఆహ్, ఇక్కడేంటంటే మనం రెగ్యులర్ దాంట్లో ఒక నిమిషం నేను అది గూడా పక్కన పెడతా. మీకప్పుడు క్లారిటీ వస్తది. ఎందుకంటే రెం ఈ ఒక్క డిఫరెన్స్ తెలుసుకొని డిక్లరేషన్ మాత్రమే సేమ్. మిగతా కోడ్ అంతా డిక్లరేషన్ మాత్రం డిఫరెంట్. మిగతా కోడ్ అంతా సేమ్ ఉంటది. ఇది చేసేది. క్లాస్ 3.
ఇది రెగ్యులర్ అనుకుందాం. ఓకేనా? రెగ్యులర్ దాంట్లో ఏం జరుగుతుందంటే ఇది 2 డైమెన్షనల్. రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. బ్లాక్స్ లేవు. ఓకేనా? ఏ అనే వేరియబుల్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో ఏం చెప్తామంటే ఇక్కడ సింటాక్స్ కనబడుతుందా? ఈ సింటాక్స్ చూసారంటే మనం జస్ట్ రోస్ 3 ఉండాలి. కాలమ్స్ 5 ఉండాలి అని చెప్పేసాం అంతే. ప్రతి రోకి ఎన్ని కాలమ్స్ ఉండాలి ఇండివిజువల్‌గా చెప్పట్లేదు. సింగిల్‌గా చెప్పేస్తున్నాం. 3 రోస్ ఉన్నాయి. ఈచ్ రోకి 5 కాలమ్స్ ఉండాలి. అంతే సింటాక్స్‌లో చెప్పేది. ఇది క్లియర్‌గా ఉందా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ రో దానికి ఇండెక్స్ 0 పడింది. దానికి ఎన్ని అసైన్ అయినాయి? 1, 2, 3, 4, 5. 5 కాలమ్స్ అసైన్ అయిపోయినాయి. ఓకేనా? డిఫాల్ట్‌గా ఒక్కసారి 5 కాలమ్స్ ఉండాలి అంటే ఈచ్ ఇండివిడ్యువల్ రోకి ఏమైపోతుంది? 5 కాలమ్స్ యాడ్ అయిపోతుంది. మీ రిక్వైర్మెంట్ ఇది కాకపోవచ్చు కదా! ఐ మీన్ ఈ పర్టిక్యులర్ క్లాస్‌లో 5 స్టూడెంట్స్ ఉన్నారు. అందుకనేసి నువ్వు ఒకసారి అంటే ప్రతి క్లాస్‌లో 5 స్టూడెంట్స్ ఉంటే ఈ సినారియో ఓకే. బట్ నాకు సెకండ్ క్లాస్‌లో 5 స్టూడెంట్స్ లేకుండా 4 స్టూడెంట్స్ ఉంటారు. అర్థమైందా? లేదంటే 3 స్టూడెంట్సే ఉన్నారు. అప్పుడొచ్చి నువ్వు ఇక్కడ 5 అని ఇచ్చేస్తే డిఫాల్ట్‌గా ఈ వాల్యూ అన్నీ దీనికి అసైన్ అయిపోతే ప్రాబ్లమ్ గదా! ఐ మీన్ నాకు ఇది అవసరం లేదు గదా! నేను ప్రతిసారి రెగ్యులర్ దాన్ని యూజ్ చేసుకొని చేయలేను. దాన్ని ఒక ఏంది డిఫాల్ట్ డ్రాబ్యాక్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి జాగ్డ్ అరే వచ్చిందనమాట. ఓకేనా? నాకు ఫస్ట్ క్లాస్‌లో ఇంత స్టూడెంట్సే ఉండాలి. లేదంటే స్కూల్స్‌లో సేమ్ క్లాసెసే ఉండాల్సిన అవసరం లేదు గదా! ఒకసారి రోస్ 3 అని ఇచ్చేసామనుకో, ఒకవేళ 3 డైమెన్షన్ ఉండిందనుకో, ప్రతి స్కూల్‌లో 3 క్లాసెస్ ఉండాల్సిన అవసరం లేదు గదా! డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఒక దాంట్లో 10 క్లాసెస్ ఉంటాయి. ఒక దాంట్లో 5 క్లాసెస్ వరకే ఉంటాయి. అలా అన్నమాట. ఇది దానికి డిఫరెన్స్. దీంట్లో సింటాక్స్ ఎలా చేస్తాం? సింగిల్ లైన్‌లో ఇచ్చేస్తాం. రెగ్యులర్ దాంట్లో. ఇంట్ అరే ఆఫ్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఏ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఫస్ట్‌దేమో అంటే 2 ఉంటే ఫస్ట్‌దేమో రో, సెకండ్‌దేమో కాలమ్. 3 ఉంటే ఫస్ట్‌దేమో బ్లాక్, సెకండ్‌ది రో, థర్డ్‌ది కాలమ్. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ ఉందా? దీంట్లో నిన్న లత చెప్పిందనమాట. నేను వచ్చి సింటాక్స్ ఎర్రర్ ఉంది. ఇది ఇన్ బిట్వీన్ రావాలి. డేటా టైప్‌కి, వేరియబుల్‌కి మధ్యలోనే రాయాలి అని చెప్పాను కదా! స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌ని ఇంట్ ఏ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టొచ్చనమాట. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకో. బట్ ఈ లైన్ ఇది మాత్రమే ఫాలో అవుదాం. ఒకటే ఫాలో అవుదాం. బట్ పాసిబిలిటీస్ ఏమున్నాయని మాత్రం తెలుసుకుందాం. ఓకేనా? ఆ తర్వాత యాహ్! ఇప్పుడు రెగ్యులర్‌కి, జాగడ్‌కి డిఫరెన్స్ తెలిసింది. ఇప్పుడు దాన్ని ఎలాగ మనము ఎలాగ డిక్లేర్ చేస్తాం? అంటే ఇండివిడ్యువల్‌గా ఈ పర్టిక్యులర్ రోలో ఇన్ని పర్టిక్యులర్ కాలమ్స్ ఉండాలి. అలాగ ఎలాగ కోడ్‌ని డిక్లేర్ చేస్తాం అన్నది చూద్దాం. హ్మ్. ఇది ఆల్రెడీ ఇందాకే ప్రాక్టీస్ చేశాను. అంటే చెప్పేటప్పుడు స్ట్రక్ అవ్వకూడదని. ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇది చూసారనుకో ఫస్ట్ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మళ్ళీ కోడ్ రాద్దాం. ఫస్ట్, ఫస్ట్ రోలో ఏం చేస్తాం? ఫస్ట్ ఇంట్ సేమ్ ఫస్ట్ 2 బ్లాక్‌ది చేద్దామా? ఒక్క నిమిషం. సారీ. డ్రాగ్డ్ సింగిల్ డైమెన్షన్ అవసరం లేదు. సింగిల్ డైమెన్షన్‌లో నార్మల్‌గా ఎలాగ పెడతామంటే అది కూడా చూపించేస్తాను అందుకు. అరే జాగ్డ్ 1 డైమెన్షనల్ అనుకుందాం క్లాస్. 1 డైమెన్షన్. ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడొచ్చి ఇంట్ దీనిలో ఏమైతుందంటే సింగిల్ డైమెన్షన్‌లో రెగ్యులర్ అయినా ఎన్ని, జాగ్డ్ అయినా అవ్వన్ని. 2 సేమే ఉంటదన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నా పర్టిక్యులర్ కాలమ్స్ 2 ఉండాలని చెప్తున్నా. ఇండివిడ్యువల్ ఇది. ఓకేనా? రెగ్యులర్‌లో కూడా ఏం చేస్తావు నార్మల్‌గానే సింగిల్ డైమెన్షన్‌లో ఇలాగే సింటాక్స్ క్రియేట్ చేస్తావు. నాకు 2 డైమెన్షన్‌లో ఉన్నావు. పెద్ద చేంజ్ ఉండదు. ఎక్కడి నుంచి రెండిటికి డిఫరెన్స్ స్టార్ట్ అవుతుందంటే 2 డైమెన్షన్‌కెళ్ళినప్పుడు. 2 డైమెన్షన్‌లో ఏం చేస్తావు? ఒక్క నిమిషం. ఇది సింగిల్ డైమెన్షన్‌లో పెడతా. ఇప్పుడు నేను 2 డైమెన్షన్‌కెళ్తా. ఎలా డిక్లేర్ చేస్తాను అనేసి చూపిస్తున్నా జస్ట్. వన్ సెకండ్.
జాగ్డ్ అర్రే ఇప్పుడు చూసారంటే 2 డైమెన్షనల్‌కి సింగిల్ డైమెన్షన్ రెగ్యులర్ అన్నమాట. ఇదంతా రెగ్యులర్ పైన ఉన్నవంతా. ఈ కింద ఉన్నవంతా సింగిల్ జాగ్డ్‌వి కిందవన్నీ మనం క్రియేట్ చేసేది. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎన్ని రోస్ ఉండాలని చెప్పేస్తున్నాం, ఎన్ని కాలమ్స్ ఉండాలని చెప్పేస్తున్నాం. డైరెక్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తున్నాం వాల్యూస్. ఇక్కడ 3 డైమెన్షన్‌లో. 3 డైమెన్షన్‌లో కూడా దాని వాల్యూస్ ఎన్ని బ్లాక్స్ ఉండాలి, ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి చెప్పుకుంటూ వచ్చేస్తున్నాం. బట్ జాగ్డ్‌కొచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇవి 2 సేమే ఉంటాయి. సింగిల్ డైమెన్షన్‌లో. అసలు కామన్ థింగ్ అది వదిలేసేయండి. డిఫరెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ 2 డైమెన్షన్ స్టార్ట్ అయినప్పుడు. 2 డైమెన్షన్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఓన్లీ ఎన్ని రోస్ మాత్రం ఉన్నాయో అది మాత్రమే డిక్లేర్ చేయాలి. ఓకేనా? కాలమ్స్ దాన్ని డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ 3 అని ఇచ్చావనుకో ఏమైపోతుంది? ఎవ్రీ ఇండివిడ్యువల్ రోలో 3 కాలమ్స్ ఆటోమేటిక్‌గా అది రెగ్యులర్‌గా తీసేసుకుంటుంది. రెగ్యులర్‌గా తీసుకొని ఎవ్రీ రోలో 3 కాలమ్స్‌ని సెట్ చేసేస్తదనమాట. ఇండివిడ్యువల్‌గా ఇయ్యదు. ఫస్ట్ రోలో 2 కాలమ్స్, 3 కాలమ్స్ అని ఇండివిడ్యువల్‌గా పెట్టకుండా సేమ్‌గా ఇచ్చేస్తది. 3 కాలమ్సే అన్నట్లు. ఆహ్, అలా గాకుండా మనం ఏం చేయాలి? ఇండివిడ్యువల్‌గా కావాలని చెప్తున్నాం. సో, అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వేరియబుల్ వాడామో ఆ వేరియబుల్ యూజ్ చేసుకొని కాపీ దీంట్లో ఇ ఇప్పుడు 2 రోస్ క్రియేట్ చేశా కదా! 2 రోస్ అని సెట్ చేసేసా. ఫస్ట్ రో దాని ఇండెక్స్ 0 ఉంటది కదా! 0 ఈక్వల్ టు న్యూ ఇంట్ ఇక్కడొచ్చి మళ్ళీ 2 బ్రాకెట్స్ ఈక్వల్ టు యాక్చువల్లీ ఈ 2 పోర్షన్స్‌ని డివైడ్ చేసేసా. రోస్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసా. రోస్‌కి చెప్తున్నానన్నమాట ఫస్ట్. పర్టిక్యులర్ వేరియబుల్ ఇది J2 అన్న వేరియబుల్ నేమ్‌తో ఉన్న అరేని దాంట్లో ఫస్ట్ రోకి కొత్త ఇంటిజర్ టైప్ ఆఫ్ కాలమ్‌ని క్రియేట్ చేయి. దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉండాలి? ఎగ్జాంపుల్ 2 కాలమ్స్ ఉండాలి ఫస్ట్ రోలో. నెక్స్ట్ J2 వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఇది సెకండ్ రోలో. నాకెన్ని కాలమ్స్ ఉండాలని చెప్దాం అనుకుంటున్నాను. సెకండ్ రో ఒక ఇండెక్స్ ఎంత? 1 ఈక్వల్ టు న్యూ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అది? ఇంటిజర్ డేటాని స్టోర్ చేస్తున్నాము. ఆ తర్వాత దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉండాలనుకుంటున్నాను? నాకు 1 కాలమ్ చాలు. సెకండ్ రోలో. లైక్ ఇది ఎలాగా ఇది అర్థమైందా? ఎందుకు ఇలా డిక్లేర్ చేశానని? కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఇది 2 డైమెన్షనల్ ఈ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? ఇది ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయనేసి డిక్లేర్ చేశా. 2 రోస్ ఉండాలని చెప్పా. నేను గాని ఇక్కడ కాలమ్స్‌ని గాని 3 అని ఇచ్చేసాననుకో ఎవ్రీ ఇండివిడ్యువల్ రోలో 3 కాలమ్సే సబ్స్టిట్యూట్ అయిపోతుంది డిఫాల్ట్‌గా. నాకు అలాగొద్దు. ఇండివిడ్యువల్‌గా నేను డిక్లేర్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ రోలో 2 కాలమ్స్ కావాలి. సెకండ్ రోలో 1 కాలమే కావాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నా ఈ వేరియబుల్‌ని తీసుకొనొచ్చి ఏది ఏ రోకి నువ్వు డిక్లేర్ చేస్తున్నావు? ఫస్ట్ రోకి చెప్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ రో యొక్క ఇండెక్స్ వచ్చి 0 ఈక్వల్ టు న్యూ అంటే కొత్తగా క్రియేట్ చేస్తున్న కాలమ్స్ సెపరేట్‌గా. కాబట్టి దాంట్లో 2 కాలమ్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ J2 ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలనుకుంటున్నా? 1 కాలమ్స్. కాబట్టి ఈక్వల్ టు ఇంటిజర్ డేటా టైపు అరే దాంట్లో వచ్చి కాలమ్స్ యొక్క కౌంట్ ఇది. ఇది కౌంట్, ఇది ఇండెక్స్. అర్థమైందా ఇది? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ ఊరికే మళ్ళీ కోడ్ రాద్దాం దీనికి. మీకు ఇంకా క్లారిటీ వస్తది. జస్ట్ ఏం జరుగుతోంది అనేసి ఒక ఐడియా ఉంటే చాలు. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇండివిడ్యువల్‌గా రోస్‌కి, కాలమ్స్‌కి కౌంట్‌ని ఇస్తున్నాం. అది అర్థమైతే చాలు ఇగ. అది చెప్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ 3 డైమెన్షనల్‌ది చూపిస్తా. 3 డైమెన్షనల్ ఎట్లా? బ్లాక్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. దానికొక నేమ్ ఉంటది. జాగ్డ్ అరే 3 కి J3 అని పెట్టుకున్నా. 3 డైమెన్షనల్‌కి. ఓకేనా? దీంట్లో సేమ్ ఈ సింటాక్స్ సేమే. కానీ దాని అప్రోచ్ డిఫరెంట్. రెగ్యులర్‌కి జాగ్డ్‌కి. న్యూ ఇది కూడా ఇంటిజర్ టైప్ ఆఫ్‌ది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ కూడా ఫస్ట్‌ది వచ్చి బ్లాక్స్ ఉంటాయి. రోస్ ఉంటాయి. కాలమ్స్ ఉంటాయి. 3 కాబట్టి. ఇది డిక్లేర్ చేశాను. కానీ జాగ్డ్‌లో మనం ఏం చేయాలంటే అంటే 3డీలో మనం ఏం చేస్తాం రెగ్యులర్‌లో అయితే 2 బ్లాక్స్ ఉంటాయి. 2 రోస్ ఉంటాయి. 3 కాలమ్స్ ఉంటాయి అని ఈడే పెట్టేస్తాం కదా! బట్ ఇక్కడ ఏం చేయాలంటే నేను ఫస్ట్ బ్లాక్‌లో ఈ 2 అని ఇచ్చాననుకో ఏమైపోతుందంటే ప్రతి బ్లాక్‌లో ఇప్పుడు నీకు ఇది కావాలనుకో సేమ్ ఇదే వాడుకోవచ్చు. నాకు ప్రతి బ్లాక్‌లో 2 రోసే ఉండాలి.
అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ వరకు పెట్టేసి కాలమ్స్ వరకే నువ్వు డిఫరెంట్ గా రాసుకుంటూ రావచ్చు కోడ్. కాలమ్స్ ని స్టార్ట్ చేయొచ్చు. లేదు నాకు ప్రతి బ్లాక్ లో కూడా డిఫరెంట్ కౌంట్ ఆఫ్ రోస్ ఉన్నాయంటే జస్ట్ బ్లాక్ మాత్రమే డిక్లేర్ చేసిన ఎన్ని బ్లాక్స్ ఉండాలని. ఓకేనా, 2 బ్లాక్స్ ఉన్నాయని మాత్రమే ఇచ్చిన ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే సేమ్ ఏ వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చావో ఆ పర్టికులర్ అరేకి దాన్ని తీసుకొచ్చా. అరేని ఇచ్చి ఫస్ట్ బ్లాక్ కదా, ఫస్ట్ బ్లాక్ ఒక ఇండెక్స్ ఎంత, ఎప్పుడు బ్లాక్ కి ఎన్ని రోస్ ఉన్నాయని చెప్పేటప్పుడు ఇండెక్స్ వాడాలి. రోస్ ఎన్ని చెప్పేది వచ్చి రైట్ సైడ్ ఉంటుంది, దానికి కౌంట్ చెప్తాం. ఓకేనా, ఇది ఫస్ట్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్ ఒక ఇండెక్స్ 0 0 ఈక్వల్ టు న్యూ కొత్త రో ఒక కౌంట్ ని దీనికి ఇస్తున్నాం. ఇంటీజర్ రోని మెన్షన్ చేయాలి ఇక్కడ, కాలంది పెట్టాలి, కానీ కాలంది ఎంటర్ చేయండి నేను ఇక్కడ. ఓకేనా, జస్ట్ నాకు ఫస్ట్ బ్లాక్ లో ఫస్ట్ బ్లాక్ లో ఎన్ని రోస్ ఉండాలనుకుంటున్నాను, ఫస్ట్ వచ్చి ఏమైతుంది రో బ్లాక్, సెకండ్ వచ్చి కాలం అవుతుంది, రో అవుతుంది, కాలం అవుతుంది. ఎన్ని రోస్ ఉండాలి మాత్రమే ఈ లైన్ లో పెడుతున్నా. ఏది ఫస్ట్ బ్లాక్ లో 2 రోస్ ఉండాలి. నెక్స్ట్ సేమ్ ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటిది ఫస్ట్ బ్లాక్ మన 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, సారీ 2 బ్లాక్స్ ఉన్నాయి, 2 బ్లాక్స్ లో 2 రోస్ ఉన్నాయి. సారీ, ఫస్ట్ బ్లాక్ లో 2 రోస్ ఉన్నాయి, సెకండ్ బ్లాక్ లో 1 రోనే ఉంది. 0 2 గివ్ మీ సెకండ్. ఓకే, ఇది మనం పైన దాన్ని డిక్లేర్ చేసింది రెగ్యులర్ 2Dకి, 3D ఇక్కడ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సెకండ్ బ్లాక్ లో ఎన్ని రోస్ ఉన్నాయని డిక్లేర్ చేస్తాం. న్యూ ఇంట్ ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ లో ఎన్ని పెడదాం, ఒక 1 రోనే ఉంది అనుకుందాం. ఓకేనా, ఇక్కడికి ఏమైపోయింది రోస్ డిక్లేర్ చేసాం. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రతి బ్లాక్ కి ఎన్ని రోస్ ఉండాలని ఇండివిజువల్ గా చెప్పేసాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎన్ని ఆ రోస్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయని డిక్లేర్ చేయాలి. సో సేమ్ వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బ్లాక్ ఒక ఇండెక్స్ ఎంత 0 0. ఫస్ట్ బ్లాక్ లో మనకి ఎన్ని ఉన్నాయి రోస్, 2 ఉన్నాయి. ఫస్ట్ రో ఒక ఇండెక్స్ ఎంత 0 ఈక్వల్ టు దాంట్లో నేను ఎన్ని కాలమ్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయాలి. న్యూ ఇంట్ ఆఫ్ 2 కాలమ్స్ ఉండాలని పెడతాను. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ యూస్ చేశాను, ఫస్ట్ బ్లాక్ లోనే ఉంది. ఇంకా ఫస్ట్ బ్లాక్ లో ఎన్ని ఉన్నాయి మనకి 2 రోస్ ఉన్నాయి కదా, 2 రోస్. సో ఫస్ట్ రోకి డిక్లేర్ చేసి ఎన్ని కాలమ్స్ అని, ఇప్పుడు సెకండ్ రోకి ఎన్ని అనేసి మెన్షన్ చేస్తున్నా. నేను కావాలని ఇది స్లోగా నేను టైప్ చేస్తూ వస్తున్నా, ఎందుకంటే ఎలా అంటే నెక్స్ట్ ఏది తీసుకున్నాం, ఏ బ్లాక్ లో ఉంది, ఏ రోలో ఉంది అని అర్థం కావాలి. కాపీ పేస్ట్ చేసి నెంబర్ మార్చేసి, బట్ నీకు అర్థం కాదండి. దీంట్లో ఒక్క కాలమే ఉంది అనుకుందాం. నెక్స్ట్ J3 నా కీబోర్డ్ కూడా సతాయిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ లో ఫస్ట్ రో దానికి ఎన్ని కాలమ్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా.
దీనిలో ఒక 2 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది జస్ట్ డిక్లరేషన్ మాత్రమే అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? ఒక్క నిమిషం నేను చేస్తాను. ఫస్ట్ నేనేం చేశాను, ఇక్కడి నుంచి చూడండి. ఇది మాత్రమే చూడండి. ఇవి మర్చిపోండి. ఇవన్నీ కామెంట్ చేసేస్తా. ఫస్ట్ నార్మల్‌గా మనం అరే డిక్లేర్ చేస్తామా సింటాక్స్ యూజ్ చేసుకొని ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయని సింటాక్స్ రాసా. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఓన్లీ బ్లాక్స్ కౌంట్ మాత్రమే ఇచ్చాను. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయనేసి. 2 బ్లాక్స్ ఉన్నాయని. ఓకేనా? నేను ఇక్కడ గాని మెన్షన్ చేస్తే ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి సేమ్ అలొకేట్ అయిపోతా వచ్చేస్తది. ఇప్పుడు 3 అని మెన్షన్ చేశాననుకో ఫస్ట్ బ్లాక్‌లో 3 రోస్, సెకండ్ బ్లాక్‌లో 3 రోస్ అని వచ్చేస్తది. అదే కాలమ్స్ ఇచ్చానంటే ఎవ్రీ ఇండివిడ్యువల్ రోకి 2 కాలమ్స్ అని ఇచ్చాననుకో ఎవ్రీ రోకి ఇండివిడ్యువల్ రోకి 2 అనేది డిఫాల్ట్‌గా వచ్చేస్తది. నాకు అలా వద్దు. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ బ్లాక్ మాత్రమే డిక్లేర్ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ కిందకొస్తే ఇన్ని ఇటుపక్క 3 ఉన్నవి, ఇటుపక్క 3 ఉన్నాయి మర్చిపోండి. ఎందుకు సింటాక్స్‌లో మాత్రం ఇటుపక్క 3 స్క్వేర్ బ్రాకెట్స్, ఇటుపక్క 3 స్క్వేర్ బ్రాకెట్స్ పెడతావు. కానీ కిందకొచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఓన్లీ 3 స్క్వేర్ బ్రాకెట్స్. ఎవ్రీ సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ వచ్చి బ్లాక్‌ని ఈ స్క్వేర్ బ్రాకెట్ వచ్చి బ్లాక్‌ని, ఈ స్క్వేర్ బ్రాకెట్ రోని, ఈ స్క్వేర్ బ్రాకెట్ కాలమ్‌ని డిక్లేర్ చేస్తుంది అంటే ఇండికేట్ చేస్తుంది అనుకుందాం. ఓకేనా? 3 స్క్వేర్ బ్రాకెట్సే ఉంటాయి. ఫస్ట్ J3 అన్న వేరియబుల్ యూజ్ చేసుకున్నాం. ఏ వేరియబుల్ అయితే అరేకి ఇచ్చామో అది. దాంట్లో ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ బ్లాక్‌ని ఇండికేట్ చేస్తుంది. సో దీంట్లో ఇండెక్స్ మాత్రమే ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఫస్ట్ 0 అన్న ఇండెక్స్ ఏ బ్లాక్‌ని ఇండికేట్ చేస్తుంది? ఫస్ట్ బ్లాక్‌ని. ఫస్ట్ బ్లాక్‌లో ఎన్ని రోస్ ఉండాలనేది ఇక్కడ డిక్లేర్ చేస్తాం అన్నమాట. ఈ సెక్షన్ అంతా రోస్‌ని డిక్లేర్ చేసేది. న్యూ ఇంటీజర్ టైప్ ఆఫ్ అరే ఇది. కాబట్టి ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ వచ్చి రోస్‌ని ఇండికేట్ చేస్తది. సో ఇక్కడ నేను 2 అని మెన్షన్ చేస్తే రోస్ 2 ఉండాలనేసి డిక్లేర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్‌ది. సెకండ్ బ్లాక్ ఒక ఇండెక్స్ వచ్చి 1 న్యూ ఇంటీజర్ టైప్ ఆఫ్ అరే కాబట్టి ఇంటీజర్ టైప్ ఆఫ్ అరే కాబట్టి ఇంట్ అని మెన్షన్ చేశాను. దాని తర్వాత ఫస్ట్ రో వచ్చి 1 రో ఉండాలనుకుంటున్నాను. ఏది సెకండ్ బ్లాక్‌లో. సో 1 మెన్షన్ చేశాను. ఇక్కడికి ఏమైపోయింది? ఎన్ని బ్లాక్స్ ఉండాలో చెప్పేసావు. ప్రతి ఇండివిడ్యువల్ బ్లాక్‌లో ఎన్ని రోస్ ఉండాలో చెప్పేసావు. నెక్స్ట్ లోపలికొస్తే కాలమ్స్ ఎలా ఉండాలి? ప్రతి బ్లాక్‌లోకెళ్ళి, ప్రతి రోలోకెళ్ళి దాని యొక్క కాలమ్స్ యొక్క కౌంట్‌ని ఇస్తున్నాం అనమాట. ఓకేనా? ఇక్కడ ఇటుపక్క ఉన్న స్క్వేర్ బ్రాకెట్‌ని ఇటుపక్క తీసుకొచ్చేసాం. అన్ని డిక్లేర్ చేసాం కదా! సో ఇటుపక్క వచ్చేసింది. ఇప్పుడు ఇది బ్లాక్స్, ఇది రోస్, ఇది కాలమ్స్. ఓకేనా? ఇక్కడొచ్చి ఫస్ట్ బ్లాక్ దాని ఒక ఇండెక్స్ 0. ఫస్ట్ రో అంటే చూపిస్తాను. డయాగ్రామ్ చూపిస్తూ చెప్తా. ఇది ఫస్ట్ వెయిట్. యాహ్! ఇది ఫస్ట్ బ్లాక్ అనుకుందాం. ఫస్ట్ బ్లాక్ ఇండెక్స్ 0. దాని లోపలికెళ్ళా. దాంట్లో ఫస్ట్ రో ఒక ఇండెక్స్ 0. దాని లోపలెళ్ళా. అంటే స్క్వేర్ బ్రాకెట్‌లో ఫస్ట్ 0 పెట్టా, 0 పెట్టా. ఈక్వల్ టు అటుపక్క ఏముంది? న్యూ ఇంట్ అని ఉంటది. ఇంటీజర్ టైప్ కాబట్టి న్యూ ఇంట్. దాని కాలమ్ ఎన్ అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తాం 2 అని. అంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే. ఫస్ట్ బ్లాక్‌కెళ్ళావు, ఫస్ట్ రోకెళ్ళావు. దాంట్లో 2 కాలమ్స్ క్రియేట్ చేయమన్నావు. ఓకే. 0, 1 7 వరకే అనమాట. 2 బాక్సెస్ క్రియేట్ అయితాయి దానికి. ఓకేనా? ఆ తర్వాత సెకండ్. ఫస్ట్ బ్లాక్‌లోనే ఇంకొక రో ఉంది. ఓకేనా? దాని ఇండెక్స్ 1. దాని లోపల ఒక కాలమ్‌ని క్రియేట్ చేయమంటున్నా. ఇప్పుడు ఫస్ట్ బ్లాక్‌లోనే ఇంకో రో ఉంది. సెకండ్ రో ఉంది. ఫస్ట్ రోది డిక్లేర్ చేసా ఎన్ని కాలమ్స్ అని. ఇప్పుడు సెకండ్ రోకి డిక్లేర్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ రో ఇండెక్స్ 0, సెకండ్ కాలమ్ ఇండెక్స్ 1. దాని లోపల నేను ఒకే ఒక కాలమ్ ఉండాలని పెట్టాను. సో ఇక్కడ 0 వరకి ఒక సింగిల్ బ్లాక్ మాత్రమే క్రియేట్ అవుతుందన్నమాట. అర్థమైందా ఇక్కడి వరకు? క్లియర్ ఉందా? యాహ్! నెక్స్ట్ ఇక్కడ చూడు. ఓకే. ఫస్ట్ బ్లాక్‌ది అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ బ్లాక్‌లో రోస్‌కన్నిటికి ఎన్ని కాలమ్స్ ఉన్నాయన్నది ఇక్కడ అయిపోయింది. ఇండెక్స్ 0 వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమైతది? సెకండ్ బ్లాక్ వస్తది. సెకండ్ బ్లాక్ ఒక ఇండెక్స్ 1. దాని లోపల ఫస్ట్ రో దగ్గరికెళ్ళింది ఇండెక్స్ 0. దాని లోపల ఆ రోకి ఎన్ని కాలమ్స్ ఉండాలని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. 3 ఉండాలని. ఓకేనా? ఇప్పుడు సెకండ్ బ్లాక్‌కొచ్చాం. సెకండ్ బ్లాక్‌లో ఫస్ట్ రో ఇండెక్స్ 0. ఫస్ట్ బ్లాక్ ఇండెక్స్ 1. సెకండ్ దాని లోపల ఫస్ట్ రో ఒక ఇండెక్స్ 0. దాని లోపలికెళ్ళి ఎన్ని ఉండాలంటున్నా? 2 కాలమ్స్.
ఒకటి 2 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి, 2 బాక్సెస్ క్రియేట్ అయితే దానికి 0, 1 అనేసి ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఫస్ట్ బ్లాక్ ఒక అదే ఐ మీన్ సెకండ్ బ్లాక్ లోనే సెకండ్ రోకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయని ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ బ్లాక్ ఒక ఇండెక్స్, సెకండ్ బ్లాక్ ఒక ఇండెక్స్ 1 దాని లోపల, సెకండ్ రో ఒక ఇండెక్స్ 1 దాని లోపల కాలమ్స్ ఒక 2 ఉండాలని పెట్టామంటే ఈ 2 బాక్సెస్ క్రియేట్ అవుతాయి 0, 1 అనేసి. ఇండివిజువల్ గా మనము క్రియేట్ చేస్తున్నాం. అదే ఇండివిజువల్ గా సింటాక్స్ ఇది జాగ్డ్ అరేకి. అందుకే జాగ్డ్ అరేది ఇది మొత్తం ఎట్లా తెలుసా? ఇది మొత్తం డిక్లరేషన్ రెగ్యులర్ అరేలో ఇది ఒక్క లైన్ రాసినట్టు. రెగ్యులర్ అరేలో ఏం చేస్తావు? నాకు 2 బ్లాక్స్ ఉండాలి, ఎవ్రీ ఇండివిజువల్ బ్లాక్ లో 3 రోస్ ఉండాలి, ఎవ్రీ ఇండివిజువల్ రోలో 2 కాలమ్స్ ఉండాలని పెడతాం. బట్ ఇక్కడ డిఫరెంట్ ఇండివిజువల్ గా పెట్టాలి కాబట్టి ఇలాగ వస్తుంది. ఇదివరకు అర్థమైందా? దీంట్లో ఏదైనా డౌట్ ఉందా డిక్లరేషన్ దాంట్లో ఎలా క్రియేట్ చేసామని? ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే ఇది అర్థమవుతుంది. నేను చెప్పింది ఎంతవరకు అర్థమైంది నాకు ఎవరైనా కొంచెం క్లారిటీ ఇస్తే నేను నెక్స్ట్ ఫర్ లూప్స్కి వెళ్ళి ఇది జాగ్డ్ అరే కంప్లీట్ అయిపోతుంది. అర్థమైంది. ఓకే, అర్థమైంది. లత నువ్వు చెప్తావా ఏం జరిగిందని? యా చెప్తాను. చెప్పు ఇక్కడ నుంచి ఈ Uh, క్రియేట్ విషయం. యా ఓకే. ఇది 3 డైమెన్షనల్ జాగ్డ్ అరే క్రియేట్ చేసినాము. సో Hmm. ఇంట్ ఫస్ట్ బ్లాక్ రోస్ కాలమ్స్ ఉంటాయి. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినాం J3 అని. ఇది సింటాక్స్. ఫస్ట్ బ్లాక్ ని మెన్షన్ చేసినాం 2 అని. ఇక్కడ రోస్ కాలమ్స్ ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే డిఫరెంట్ రోస్ ఉంటాయి, ప్రతి ఒక్క బ్లాక్ కి డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి జాగ్డ్ అరేలో. సో ఫస్ట్ వచ్చేసి మనం రోస్ ని డిక్లేర్ చేసేదానికి ఈ 18th లైన్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ 0 ఇక్కడ యూజ్ చేసిన వేరియబుల్ కి 0th రోలో మనం 0th బ్లాక్ లో 2 రోస్ అనేది ఉండాలా అని డిక్లేర్ చేసినాం. ఫస్ట్ బ్లాక్ లో 1 రో ఉండాలా అని డిక్లేర్ చేసినాం. సో ఇక్కడ రోస్ మాత్రమే డిక్లేర్ చేసినాం, ఇంకా స్టిల్ మనం కాలమ్స్ డిక్లేర్ చేయాలి. కాలమ్స్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ కాలమ్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ బ్లాక్ ఫస్ట్ రోలో 2 కాలమ్స్ ఉండాలా, ఫస్ట్ బ్లాక్ సెకండ్ రోలో 1 కాలమ్ ఉండాలా, సెకండ్ బ్లాక్ ఫస్ట్ రోలో 3 కాలమ్స్ ఉండాలా, సెకండ్ బ్లాక్ సెకండ్ రోలో 2 కాలమ్స్ ఉండాలా అని డిక్లేర్ చేసి. యా సూపర్. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ ఫర్ లూప్స్కి వెళ్దాం. ఎలా దీంట్లో డేటా స్టోర్ చేస్తాం, ఎలాగా రిట్రైవ్ చేస్తాం. ఓకేనా? మొత్తం ఫర్ లూప్ అంతా నిన్న రెగ్యులర్ అరేలో ఎట్లా చేసామో అంతే. జస్ట్ లెంత్ ఉంటుంది చూసావా, ఎక్కడ వరకు ఆగాలి అని. నిన్నేమంటాము, జస్ట్ రోస్ వచ్చి 3 అని ఇచ్చేసి ఉంటే బ్లాక్స్ వచ్చి 3 ఇచ్చేసాను, (3) అని. బట్ ఇక్కడ వచ్చి ఎవ్రీ ఇండివిజువల్ బ్లాక్ లో నెంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి. అర్థమైందా? చెప్తాను. ఇది నేను ఆల్రెడీ రాసింది జాగ్డ్ అరేకి ఫర్ లూప్ అనుకుందాం. ఓకేనా? జాగ్డ్ అరే కదా. యా జాగ్డ్ అరే 3 డైమెన్షనల్. మనం ఇక్కడ నుంచి ఈడ వరకు వచ్చాం ఇప్పుడు కోడ్ లో. ఓకేనా? డిక్లరేషన్ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఫర్ లూప్ కూడా నిన్న రాసినట్టే ఒక స్కానర్ తీసుకున్నాను, ఒక ఫర్ లూప్ రాశాను. రెగ్యులర్ అరేకి ఫర్ లూప్ రాసాను. 3 ఉన్నాయి కాబట్టి 3 లూప్స్ తీసుకున్నాను. ఓకేనా? ఇక నేనేం చేశానంటే ఎప్పుడు ఏ డాట్ లెంత్, దీని మీనింగ్ ఎవరికైనా తెలుసా? ఏ డాట్ లెంత్ మీనింగ్ ఏంటి? ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్, అరే లెంత్. అరే యొక్క లెంత్. ఓకే, దీంట్లో ఫస్ట్ థింగ్ ఇప్పుడు 2 డైమెన్షన్లు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? 2 డైమెన్షన్లు ఉన్నప్పుడు ఏ డాట్ లెంత్ వచ్చి రోస్ అవుతాయి, రోస్ ఒక లెంత్ అవుతాయి. ఏంది? 2 డైమెన్షన్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, 2 మాత్రమే ఉంటాయి. కాబట్టి ఏ డాట్ లెంత్ అనేసి నువ్వు ఫర్ లూప్ లో వాడితే రో యొక్క లెంత్ తీసుకుంటుంది. ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్ తీసుకుంటే కాలం ఒక లెంత్ తీసుకుంటుంది. కానీ ఈ సినారియాలో 3 ఉన్నాయి, 3 డైమెన్షన్ బ్లాక్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఏ డాట్ లెంత్ ఇస్తే అది దేని ఒక లెంత్ తీసుకుంటుంది? బ్లాక్స్ ఒక లెంత్ తీసుకుంటుంది. బ్లాక్స్. యా. ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్ అని ఇస్తే రోస్ ఒక లెంత్ తీసుకుంటుంది. మనం ఇక్కడ ఇండివిజువల్ గా ఇయ్యచ్చు. ఏంది ఇక్కడ బ్లాక్స్ ఫస్ట్ ఓకేలే, ఇది చెప్పేస్తాను. ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్ అని ఇస్తే ఏమవుతుంది? రోస్ది. ఏ ఆఫ్ ఐ ఆఫ్ జే ఆఫ్ డాట్ లెంత్ అని ఇస్తే కాలమ్స్ తీసుకుంటుంది అనమాట లెంత్. దూరికి లైట్ గా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటి ఒక ఇండివిజువల్ దానికి తీసుకుంటుంది అని మాత్రం జస్ట్ గుర్తుపెట్టుకోండి. నేను దీన్ని ఇంకా డీప్ గా మనం చూద్దాం.
ఇక్కడ నార్మల్ గా మనం ఏం చేసేవాళ్ళం, ఐ లెస్ దెన్ బ్లాక్స్ ఒక లెంత్ ఇస్తాం. బ్లాక్స్ ఒక లెంత్ ఎంత ఇక్కడ 2 బ్లాక్స్. ఓకేనా. నెక్స్ట్ రోస్ ఒక లెంత్ ఎంత ఇక్కడ ఫస్ట్ బ్లాక్ కి 2, సెకండ్ బ్లాక్ కి 3. ఫస్ట్ బ్లాక్ కి 2, సెకండ్ బ్లాక్ కి 3. 3. నేను ఇప్పుడు ఇక్కడ ఏమని మెన్షన్ చేయాలి, 2 మెన్షన్ చేయాలా 3 మెన్షన్ చేయాలి బ్లాక్ కి? అంటే ఫస్ట్ బ్లాక్ i is equals to First 0 time ఉన్నప్పుడు 2 దాని లెంత్, i equals to 1 ఉన్నప్పుడు దాని లెంత్. 3 లెంత్ రావాలి కదా. ఇప్పుడు ఎందుకు ఈ లెంత్ ఒక యూజ్ అని అర్థమైందా? మనం ఇక్కడ స్టక్ అయిపోయాం, 3 చేయాలా 2 పెట్టాలని తెలియదు. అదే నేను అక్కడ ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్ అని ఇచ్చాను అనుకో, ఫస్ట్ బ్లాక్ లోకి వెళ్ళినప్పుడు దాని ఒక ఐకి ఉన్న ఫస్ట్ రో ఒక లెంత్ వచ్చేస్తుంది. మన ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్ అని ఇస్తే నువ్వు ఇండివిజువల్ గా మళ్ళీ వచ్చి ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు 3 పెట్టి మళ్ళీ ఎక్కడ రన్ అవుతుంది ఎక్కడ స్టాప్ అవుతుందో తెలియదు, మళ్ళీ వచ్చి నువ్వు నెంబర్ మార్చాలని నీకు గుర్తుండదు, ఫస్ట్ అంత నీకు ఛాన్స్ ఉండదు కోడ్ లో. అందుకు ఈ డాట్ లెంత్ అన్న ఒక యూజ్ అన్నమాట ఇక్కడ. దాని ఒక వాల్యూ ఇక్కడ తెలుస్తుంది మనకి, ఎందుకు వాడుతున్నాం మనం ఒక డాట్ లెంత్ అన్నది అనేసి. ఓకేనా, మీకు అర్థమైందా? ఇప్పుడు రెగ్యులర్ అనుకో, నువ్వు నార్మల్ గా 2, 3, 4 అని ఇచ్చేస్తావు. 2 బ్లాక్స్ ఉన్నాయి, 3 రోసే ఉన్నాయి అన్నిటికీ, 3 కాలమ్సే ఉన్నాయి అన్నిటికీ అనుకుందాం. ఓకేనా. బట్ ఈ సినారియోలో ఏమైతుంది, ఈచ్ ఇండివిజువల్ బ్లాక్ కి డిఫరెంట్ రోస్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ బ్లాక్ ఏమో 2 కౌంట్ వరకు వెళ్తుంది. ఒకవేళ నేను ఇక్కడ 2 కౌంట్ వరకు వెళ్ళాలని ఇచ్చేసాను అనుకున్నా, 2 కౌంట్ వరకు వెళ్ళాలి. బట్ నాకు సెకండ్ బ్లాక్ లో 3 వరకు ఉంది, 3 వరకు వెళ్ళదు కదా, 0, 1 దగ్గర ఆగిపోతుంది. ఇంకొకసారి దీని ఒక రోస్ కి ఒక వాల్యూస్ ని నేను సబ్స్టిట్యూట్ చేస్తూ స్టోర్ చేస్తూ వచ్చినప్పుడు. ఓకేనా లత, ఇది అర్థమైందా నీకు? అర్థమైంది. మళ్ళీ ఇక్కడ ఏమైతుంది, ఇండివిజువల్ కాలమ్స్ తీసుకొని నేను కానీ ఇక్కడ డైరెక్ట్ గా 3 అని ఇచ్చేసాను అనుకో, ఫస్ట్ రోలో ఏమో ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ రోలో ఎన్ని, ఐ మీన్ ఫస్ట్ బ్లాక్ ఫస్ట్ రోలో 2 ఉన్నాయి. బట్ నేను 3 అని మెన్షన్ చేశాను, అంటే ఇంకో దాంట్లో ఏదో 3 ఉందని 3 మెన్షన్ చేశాను. బట్ అది 0, 1 వరకు ఆగిపోవాలి. మనకి 0, 1, 2 వస్తుంది. ఎక్స్ట్రా ఉంది అనుకో, ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఇంకొక దాంట్లో స్టోర్ అవ్వాల్సిన డేటా దీంట్లో స్టోర్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఇలాగ చేయకుండా లెంత్ తీసుకున్నాం. ఇప్పుడు బ్లాక్స్ కి ఇప్పుడు రోస్ కాలమ్స్ ఉంది అనుకో, రోకి మనకి లెంత్ ఎలా పెడతాం, ఏ డాట్ లెంత్ అని పెడతాం అంతే. కాలమ్స్ కి ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్ అని పెడతాం. బట్ ఈ సినారియోలో 3 ఉన్నాయి. సో ఏ డాట్ లెంత్ దేనికి యూజ్ చేస్తాం, బ్లాక్స్ కి. బ్లాక్స్. గుడ్. ఏ డాట్ లెంత్. నెక్స్ట్ ఇక్కడ ఇది రోస్ కి, రోస్ ఒక ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్. నెక్స్ట్ లెంత్. ఓకేనా. ఇది ఇప్పుడు మనం డైరెక్ట్ గా నార్మల్ గా మనం ఒక్కొక్క ఇండివిజువల్ అరే దాంట్లోకి ఎలా స్టోర్ చేస్తాం, అది ఇదంతా కామనే. ఓన్లీ ఇక్కడ చేంజ్ అంతా ఏంటంటే రెగ్యులర్ కి దీనికి లెంత్లు పెట్టడం మాత్రమే చేంజ్, ఈ డిక్లరేషన్ డిఫరెంట్. ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ అవ్వడం కూడా సేమ్ ఇదే ఫర్ లూప్ పెడతాము. దాంట్లో ఏం ప్రింట్ అవ్వాలి, ఏ ఆఫ్, ఇక్కడ వచ్చి ఇండివిజువల్ గా 0, 1 ఆ ఫర్ లూప్ ని బట్టి ఆ వాల్యూస్ వచ్చి సబ్స్టిట్యూట్ అయితే అవి ప్రింట్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తామంటే నేను ఆ ప్రింట్ ఇద్దాం, మనకు తెలుస్తుంది ఏ బ్లాక్, ఏ కాలమ్, ఏ రో, అలా ఇండివిజువల్ గా ప్రింట్ అయ్యేటట్టుగా రాద్దాం ఒక స్టేట్మెంట్. ఇక్కడ రాద్దాం, ఇక్కడ రాస్తేనే మనకి అన్ని వాల్యూస్ లోపలికి వస్తాయి. ఐ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ రాసాను ఓన్లీ ఐ వాల్యూ ఒకటే ఉంటుంది. ఈ ఫర్ లూప్ లోపల స్టేట్మెంట్ రాసిన ఓన్లీ ఐజే వాల్యూస్ ఉంటాయి. అదే లోపల రాసిన ఐ వాల్యూ అవైలబుల్ ఉంటుంది, జే వాల్యూ అవైలబుల్ ఉంటుంది, కే వాల్యూ అవైలబుల్ ఉంటుంది. కొంచెం
ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రింట్ చేద్దాం. ఓకేనా? రన్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇప్పటికైతే మనది కంపైలేషన్ ఎర్రర్ ఏడా చూపించట్లేదు. ఎక్కడ ఏం లేదు. రన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ లోపలికి ఎంటర్ అయింది ఐ వాల్యూ 0తో, దాని లోపల ఎంటర్ అయింది జే వాల్యూ 0 ఉంది, బ్లాక్ వచ్చి 0, రో వచ్చి 0, కాలం కూడా 0, అన్ని 0లు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఒక వాల్యూని ఎంటర్ చేస్తున్నా 12 అని. మళ్ళీ నెక్స్ట్ వీఆర్ ఇన్ లోపలే ఉన్నాం అంటే ఈ ఐ లూప్ లోపలికి వచ్చి ఫస్ట్ అవుటర్ ఎక్స్ట్రీమ్ అవుటర్ ఫర్ లూప్ లో ఉన్నా, మళ్ళీ లోపలికి వచ్చింది జే వాల్యూ 0 ఉంది, ఇక్కడ హోల్డ్ అయినాయి. ఐ వాల్యూ 0లోనే హోల్డ్ అయింది, జే వాల్యూ 0లోనే హోల్డ్ అయింది, కే వాల్యూ మాత్రమే లూప్ రొటేట్ అవుతా ఉంటది అంటిల్ ఈ కండిషన్ బ్రేక్ అయ్యేంత వరకు. ఓకేనా? సో ఐ వాల్యూ 0, జే వాల్యూ 0, కే వాల్యూ వచ్చి ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేసామా, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 0 నుంచి 1కి ఇంక్రిమెంట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ 14 అని ఎంటర్ చేస్తాం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత కండిషన్ చెక్ చేసింది. ఐ వాల్యూ ఇప్పుడు కే వాల్యూ ఇప్పుడు వచ్చి 2 వచ్చి ఫస్ట్ దాంట్లో రోస్ కాలమ్స్ కి లెంత్ కి ఈక్వలా చూస్తుంది. దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ బ్లాక్ ఫస్ట్ రోలో ఉన్న లెంత్ ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది కే <2 అని. ఇప్పుడు రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ కాలమ్కి వాల్యూ ఇచ్చాం, సెకండ్ కాలమ్ కి వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు కరెంట్లీ కే వాల్యూకి ఇండెక్స్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. కే వాల్యూ 2 ఉంటుంది. ఆ 2 అని చూస్తుంది, కండిషన్ బ్రేక్ అయిపోతుంది. సో బయటకు వచ్చేసి జే వచ్చి పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఇప్పుడు జే వాల్యూ కాస్త 0 నుంచి 1కి చేంజ్ అవుతుంది. చూసారా? ఫస్ట్ బ్లాక్ ఒక వాల్యూ వచ్చి 0, జే వాల్యూ ఇది, జే వాల్యూ అంటే రో వాల్యూ 1, మళ్ళీ లోపలికి వచ్చింది ఫస్ట్ ఇన్సియల్ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది 0, కే వాల్యూ 0 ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఫస్ట్ కాలం, సెకండ్ రోలో ఫస్ట్ కాలం, ఫస్ట్ బ్లాక్, సెకండ్ రో, సెకండ్ కాలం, సారీ ఫస్ట్ కాలం. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే నాకు చెప్పండి, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. అంటే బ్లాక్స్ అకౌంట్స్ చెప్పడం, ఇండెక్స్కి రోస్కి మీరు కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ నన్ను అడగండి. సేమ్ మళ్ళీ ఫస్ట్ బ్లాక్లోనే సెకండ్ రో, సెకండ్ కాలం, దానికి వాల్యూ 45 ఇచ్చాను. ఓకే, ఆ నుంచి బ్రేక్ అయింది. మళ్ళీ దీనిలో వచ్చి 3 అని మెన్షన్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఓకేనా? అందుకే 3 కౌంట్ వరకు వెళ్ళింది. అంటే 0 అంటే 0 ఇండెక్స్ వచ్చి ఫస్ట్ కాలం, ఫస్ట్ ఇండెక్స్ వచ్చి సెకండ్ కాలం, సెకండ్ ఇండెక్స్ వచ్చి థర్డ్ కాలం. ఓకేనా? దానికి వాల్యూ ఇస్తున్నాం. ఇక్కడ ఇంకొకసారి ఇది మాత్రం కూల్ గా ఒకసారి చూద్దాం ఏం జరిగింది అనేసి కాపేద్దాం. ఓకేనా? ఈ జాగ్డర్ ఏది, ఫర్ లూప్స్ అన్ని వదిలేద్దాం. ఫస్ట్ 0 వాల్యూ లోపలికి ఫస్ట్ యాక్సెస్ లోపలికి వచ్చింది అనుకుందాం. ఐని 0గా హోల్డ్ చేసింది, మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఈ ఫర్ లూప్ లో జేని వాల్యూ 0గా హోల్డ్ చేసింది, కండిషన్ చెక్ చేసింది లెస్ దెన్ అని. లెస్ దెన్ అంటే ఈ ఎన్ని పర్టికులర్ రోస్ ఉన్నాయో చూసింది. 3 రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. ఓకే, 2 లెస్ దెన్ 2 అని చెక్ చేసింది, మళ్ళీ లోపలికి వెళ్ళింది. కే వాల్యూ కాలమ్స్ వచ్చాయి. ఓకేనా? కాలమ్స్ ఎన్ని ఉన్నాయని చూసింది, 2 ఉన్నాయని చూసింది. ఓకే, కే లెస్ దెన్ 2 అని సెట్ చేసుకుంది. ఈ లూప్ రన్ అయింది. ఎప్పుడైతే ఈ లూప్ అన్ని రన్ అయ్యి ఫస్ట్ 2 కాలమ్స్ ప్రింట్ చేసి
కే వాల్యూ 2 అవుతుందో 2 <2 కండిషన్ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ బయటకు వచ్చింది, మళ్ళీ 0 ఉన్న వాల్యూ కాస్త 1గా చేంజ్ అయింది, అలాగ ఒక లూప్ రొటేట్ అయింది. ఎన్ని రోస్ ఉండాలి 2 వరకు, అలాగా 2 రోస్ అయిపోయిన తర్వాత థర్డ్ రోకి ఇండెక్స్ వచ్చి 2 ఉంటుంది, ఆ 2 వచ్చి కండిషన్ చూస్తుంది 2 <2 అని, ఆ కండిషన్ బ్రేక్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చింది. సో ఫస్ట్ బ్లాక్ 1 కంప్లీట్ అయిపోయినాయి అన్నట్లు. సెకండ్ బ్లాక్ కి పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి 0 నుంచి 1గా వచ్చింది. 1 అనే ఇండెక్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, కాలమ్ బ్లాక్స్ సెకండ్ బ్లాక్ అనమాట. దాని లోపల ప్రతి ఈచ్ రోకి ఆ కాలం లోపలికి వెళ్ళి దాని వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తా వచ్చింది. ఇది కొంచెం ఏదో లూప్స్ అని కొంచెం హెక్టిక్ గానే ఉంటది. మీరు ఒక్కసారి కానీ కోడ్ రాసి దాని ఒక ఫ్లో నీట్ గా అర్థం చేసుకొని నాకు చెప్పాలి. రేపు అసైన్మెంట్ అదే మీకు, ఇది జాగ్రత్త నీట్ గా చూడాలి. ఆ ఫర్ లూప్స్ ఎలా వెళ్తుంది, ఈచ్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఎంత ఉంది, జే వాల్యూ ఎంత ఉంది, కే వాల్యూ ఎంత ఉంది, ఓకేనా, దానికి ఏ వాల్యూ మనం అసైన్ చేస్తున్నాం అన్నది మీరు రేపు ఇదొక్కటే చాలా అసైన్మెంట్, ఇదొక్కటి అర్థం చేసుకున్నారంటే ఇంకా అరేస్ అయిపోయినాయి. యాక్చువల్లీ అరేస్ కాన్సెప్ట్ అయిపోయింది, మీ క్లారిటీగా వచ్చేసింది అన్నట్లు, ఓకేనా. ఇప్పుడు టైం ఎంత, యా 9:50. ఇంకో జస్ట్ స్ట్రింగ్ కి ఇంట్రొడక్షన్ మాత్రమే ఇచ్చి ఆపేస్తాం. లతా బాబు మీ ఇద్దరికి ఇది క్లారిటీ ఉందా, ఇది ఏం జరిగింది, ఏం చేసాం, ఏదో జరుగుతుంది సంథింగ్ అన్న ఒక చిన్న క్లారిటీ అని ఉంది. అర్థమైంది నాకు. యా, మీరు ఇది కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ మర్చిపోతారు. ఇది ఏం జరిగింది ఇక్కడ, లెంత్ ఎందుకు రెగ్యులర్ కి మాత్రం డైరెక్ట్ గా ఇచ్చుకున్నాం, మీరు అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు సేమ్ ఇదే అనమాట. మనకి స్టాండర్డ్ గా మనం వాడాల్సిన లెంత్లని ఇలాగే సెట్ చేయాలి మనం. 5, 2 అనేసి హార్డ్ కోడింగ్ చేయకూడదు. ఇలాగే స్టాండర్డ్ గా మనం ఒకసారి సెట్ చేసాం అనుకో, నువ్వు లెంత్ లో ఆడిపోయి ఎవడన్నా ఇన్పుట్ డిఫరెంట్ గా ఇచ్చుకొని నేను వెళ్ళి ఇప్పుడు 3 అని మార్చేస్తా, ఇప్పుడు మొత్తం బేసిక్ ఇక్కడంతా నెంబర్లు ఇక్కడంతా పోయి నెంబర్లు మార్చాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ పెట్టేసావంటే దాని ఇండివిజువల్ లెంత్ ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇక్కడ నువ్వు డాట్ లెంత్ అనేసి ఇచ్చేసావంటే ఏ డాట్ లెంత్, ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్ ఇవి సెట్ చేసావంటే యూజర్ వచ్చి ఎంతన్నా నువ్వు హార్డ్ కోడ్ ఇక్కడ కోడ్ గెలకని ఎంతన్నా ఇక్కడ వచ్చి మళ్ళీ కోడ్ లో చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ టైం ఫర్ లూప్ ఎప్పుడైనా రాసేటప్పుడు డాట్ లెన్స్ ఏ ఆఫ్ ఐ డాట్ లెంత్ అని మెన్షన్ చేసి చూడండి మీ కోడ్, ఓకేనా. ఇదన్నమాట ఇది అరేస్. స్ట్రింగ్స్ వచ్చి జస్ట్ మీకు ప్రిఫేస్ ఇస్తాను, స్ట్రింగ్స్ ప్రిఫేర్స్ చూసేసి ఈరోజు క్లాస్ ఆపేద్దాం. ఎందుకంటే జాగ్రరీ అనే మీకు బాగా ఇంకా బుర్రని గెలికేసి ఉంటుంది, ఏంది పిచ్చి పిచ్చిగా ఏంది కాలమ్స్ రోస్ అని. సో అందుకే ఈరోజు తక్కువ కంటెంట్ తీసుకొచ్చా, ఇదే సరిపోద్ది అని రోజుకి. యా, యాక్చువల్లీ స్ట్రింగ్స్ ఒక డెఫినేషన్ ఏంటంటే ఏదన్నా సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ని డబుల్ క్వైట్స్ లో కానీ సెట్ చేస్తే, డబుల్ క్వైట్స్ అంటే ఏంటి, ఇది ఇలాగనుకున్నాం, సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆర్ అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, ఎం అనేది ఒక క్యారెక్టర్, ఇలాగా సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ని డబుల్ క్వైట్స్ లోపల కానీ సెట్ చేస్తే దాన్ని స్ట్రింగ్ అంటాం, ఓకేనా. సింగిల్ క్వైట్స్ లో పెడితే ఏమవుతుంది, క్యారెక్టర్ అవుతుంది. ఆ తర్వాత స్ట్రింగ్స్ వచ్చి 2 టైప్స్ ఉంటాయి, ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్, మ్యూటబుల్ స్ట్రింగ్స్, ఓకేనా. ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ వచ్చి నాన్ చేంజబుల్, దాన్ని చేంజ్ చేయలేదు. ఏంది ఒక్కసారి కానీ నేను ఒక స్ట్రింగ్ ని, ఇప్పుడు ఇది ఇమ్యూటబుల్ స్ట్రింగ్ అనమాట, దీన్ని చేంజ్ చేయలేవు. స్ట్రింగ్ ఆర్ ఈక్వల్ టు డబుల్ క్వైట్స్ లో రామా అని ఇచ్చేసాను అనుకో, ఒక్కసారి దానికి రామాన్ సెట్ చేశాను అనుకో, మళ్ళీ దాని పోయి రామాన్ కాస్త సీతగాను, రామా సీతగాను చేంజ్ చేయలేం, ఇంకా అట్లే ఉండిపోద్ది, ఓకేనా. అది ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్. మ్యూటబుల్ స్ట్రింగ్స్ ఏంటంటే లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను చూడు, ఇప్పుడు ఈమెయిల్ ఐడిని ప్రతిసారి మార్చలేవు, ఓకేనా. ఒకసారి నీ ఈమెయిల్ ఐడి జీమెయిల్ చేసేసుకున్నావు అనుకో, నా ఈమెయిల్ ఐడిని మార్చుకొని పోయి చేంజెస్ చేస్తావా జీమెయిల్లో, చేయలేవు. కానీ పాస్వర్డ్ ని చేంజ్ చేయగలుగుతావు, నీ ఆ మెయిల్ కి ఇచ్చిన అడ్రస్ ని చేంజ్ చేయగలుగుతావు. అవి వచ్చి మ్యూటబుల్ స్ట్రింగ్స్, ఓకేనా. ఏదైతే వన్స్ ఇనిషియలైజ్ చేస్తావో దాన్ని చేంజ్ చేయలేకపోతావో అది వచ్చి ఇమ్యూటబుల్. ఒక్కసారి దాన్ని ఇనిషియలైజ్ చేసినా మళ్ళీ చేంజెస్ చేసుకోగలిగేది వచ్చి మ్యూటబుల్, ఓకేనా. దాంట్లో స్ట్రింగ్ బఫర్ అనేసి వస్తుంది, స్ట్రింగ్ బిల్డర్ అనేసి 2 కేటగిరీస్ వస్తాయి. అవి మనం మ్యూటబుల్ స్ట్రింగ్స్కి వచ్చినాక చూద్దాం. ఇమ్యూటబుల్ గురించి మాత్రమే ఫస్ట్ ఇవి ఇమ్యూటబుల్ ఏమేమి ఉంటాయి, ఎలా డిక్లేర్ చేస్తాం అన్నది మాత్రమే ఇది చూస్తాం. సేమ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్లే, ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ ఆర్
such strings which cannot be changed or modified after initialization. They are created by making use of string class. ఓకే, స్ట్రింగ్ క్లాస్ అంటే ఇది. మనం ఎందుకు స్ట్రింగ్ అనేది మనం ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తో రాస్తామని చెప్తాను, గుర్తుందా? మిగతా అన్ని ఇంట్ ఐఎన్టీ అని పెడతాం. డేటా టైప్స్ అన్ని ఇంట్ డబుల్ అన్ని స్మాల్ లెటర్ తో రాస్తాం. ఓకేనా? స్ట్రింగ్ ని మాత్రం క్యాపిటల్ ఎస్ తో రాస్తాం. మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పా, క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి అని చెప్పా. నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా ప్రోగ్రామ్ లో. క్రియేట్ చేసినప్పుడు ఏం చెప్పాను? క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయండి అని చెప్పాను. గుర్తుందా? ఎందుకంటే క్లాసెస్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తోనే ఉండాలి, స్టాండర్డ్. ఇక్కడ వీడు ఏమంటున్నాడు? దే ఆర్ క్రియేటెడ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. అరేస్ వచ్చి ఆబ్జెక్ట్స్. మనం అరేస్ గురించి మాట్లాడినప్పుడు అరేస్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా అని చదువుతాం, కానీ స్ట్రింగ్స్ అనేది క్లాసెస్. ఈ సింపుల్ గా ఈ చిన్న క్వశ్చన్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. స్ట్రింగ్స్ అనేది ఏంటి అని అడిగారంటే, స్ట్రింగ్స్ ఆర్ క్లాసెస్ ఇన్ జావా, సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్స్ అని ఇలా చెప్పొచ్చు. మీరే ఫామ్ చేసుకోవచ్చు. డబుల్ కోట్స్ లోపల సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే స్ట్రింగ్స్ అనేవి క్లాసెస్ అని. ఓకేనా? ఆ తర్వాత డిక్లరేషన్ చేసేవి నేను ఇక్కడ 3 టైప్స్ తీసుకొచ్చా. ఫస్ట్ వచ్చి స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో రామాని ఇలాగ ఒకసారి డిక్లేర్ చేసేయచ్చు. ఒక స్ట్రింగ్ ఎస్ అనే క్యారెక్టర్, అది దాని ఒక డేటా టైప్ స్ట్రింగ్ ఈక్వల్ టు రామా అని పెట్టేసి డిక్లేర్ చేసేయచ్చు. ఇంకోటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, గుర్తుందా? మనము స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బ్రాకెట్స్ లోపల వచ్చి డబుల్ కోట్స్ లో రామా అని, ఇది ఒక సెకండ్ టైప్. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు ఊరికే జస్ట్ చూద్దాం. నేను కోడ్ రాస్తాను, అక్కడికి ఏం చేద్దాం. నెక్స్ట్, ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంది, ఇది ఏంది, ఇదేం ఈ బ్రాకెట్స్ ఉంటే ఏమని మీనింగ్? స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అరే. యా, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అరే? ఇది క్యారెక్టర్ టైప్ ఆఫ్ అరే. దానికి ఒక నేమ్ ఏమి ఇచ్చాము అంటే ఆ అరే నేమ్ వచ్చి నేమ్ అన్నదే నేమ్. ఓకేనా? ఈక్వల్ టు క్యారెక్టర్స్ ఎప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల పెట్టి సింగిల్ కోట్స్ ఇండివిజువల్ గా అది రాస్తాం అనమాట. ఆర్ ఎం, ఆర్ అనేది సింగిల్ కోట్స్ లో ఉంది, ఏ అనేది సింగిల్ కోట్ లో ఉంది, ఎం అనేది సింగిల్ కోట్లు, ఏ అనేది సింగిల్ కోట్ లో పెట్టి ఇలా రాసినాం. ఇవంతా తీసుకెళ్లి అరేస్ లో సెట్ అవుతుంది అనమాట. బాక్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ బాక్స్ క్రియేట్ అయ్యి ఇక్కడ ఎన్ని అయితే మెన్షన్ చేసామో అన్ని బాక్సెస్ క్రియేట్ అవుతాయి అరేలో. ఆర్ వచ్చి ఒక బాక్స్ లో, ఏ వచ్చి ఒక బాక్స్ లో, ఎం వచ్చి ఒక బాక్స్ లో, ఏ ఒక బాక్స్ లో, అలాగే అరే క్రియేట్ అవుతుంది. ఆ అరేని ఎలాగా స్ట్రింగ్ గా చేంజ్ చేయొచ్చు అంటే, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ పైన ఎలా రాసావో అక్కడ వచ్చి ఏం రాసావు? ఇండివిజువల్ గా రామ అనేసి డబుల్ కోట్స్ లో ఇచ్చేసావు. అలా కాకుండా ఈ క్యారెక్టర్ ఒక వేరియబుల్ తీసుకొని పెట్టేసాం అనుకో, ఇండివిజువల్ గా ఉన్న ఆర్, ఏ, ఎం, ఏ అనేది అరేస్ లో ఉన్నవన్నీ సింగిల్ క్యారెక్టర్స్ వచ్చి ఒకటిగా సెట్ అయ్యి ఒక స్ట్రింగ్ గా చేంజ్ అయిపోతుంది అనమాట, రామ అని. ఓకేనా? ఇవి ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్. దీనిలో రీనేమ్ చేయాలి. ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఈ ప్యాకేజ్ కి అరే స్ట్రింగ్ అనేసి నేను మిస్టేక్ ఇచ్చేసా. దీన్ని రీనేమ్ చేయడం తెలుసా మీకు? ఈ యొక్క నేమ్ ని రీనేమ్ చేయాలి పర్టికులర్ ప్యాకేజ్ గాని. రీఫ్యాక్టర్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను కాదు. యా, రీఫ్యాక్టర్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే నా స్టార్టింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ లో వచ్చి రీనేమ్ ఎతుకుతున్నా, రీనేమ్ ఎక్కడ ఉంది, రీనేమ్ ఎక్కడ ఉందా. దీంట్లో రీఫ్యాక్టర్ అని ఉంటుంది. రీఫ్యాక్టర్ లోకి వెళ్తేనే ఆప్షన్ రీనేమ్ కనబడుతుంది. ఓకేనా? ఆల్ట్ షిఫ్ట్ ఆర్ అని కూడా పెట్టచ్చు షార్ట్ కట్. ఓకేనా? ఓకే, స్ట్రింగ్స్ అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను. ఫాస్ట్ గా చేద్దాం. క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. దీని నేమ్ వచ్చి స్ట్రింగ్స్ ఇంట్రో. క్లాస్ నేమ్ క్యాపిటల్ తోనే స్టార్ట్ చేయాలని చెప్పాను కదా, క్యాపిటల్ తోనే చేసుకున్నాను. నెక్స్ట్, ఒక మెయిన్ మెథడ్ ఉండాలి. మెయిన్ మెథడ్ లోపల నేను ఏం చేస్తున్నాను? స్ట్రింగ్ అనేది క్లాస్. ఓకేనా? కాబట్టి క్యాపిటల్ లెటరే ఉండాలి. కొన్నిసార్లు మనకు సిల్లీ డౌట్స్ వస్తాయి, స్ట్రింగ్ ఎస్టీఆర్ఎన్జి స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలేమో అనేసి. అందుకే పదే క్లాస్ అని చెప్తున్నా. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ లో ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి. సో క్యాపిటల్ ఎస్, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో today's class is string. ఓకేనా? దీన్ని రన్ చేద్దాం.
ఓకేనా? ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసాం. ఎస్ అనే వేరియబుల్ అదే టైప్ ఆఫ్ డేటా టైప్ అది స్ట్రింగ్. దాని లోపలికి డబుల్ క్వాట్స్ లోపల ఉంటుందని చెప్పాం. ఒక సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్. స్పేస్ కూడా ఒక సిరీస్ ఆఫ్ క్యారెక్టర్. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ లాగే ఇక్కడ ట్రీట్ చేయాలి. ఓకేనా? సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ అవన్నీ తీసుకొచ్చి ఎస్‌కి సబ్స్టిట్యూట్ చేసాం. అది ఎస్‌ని ప్రింట్ చేసాం. ఇది ఒక మెథడా? ఇంకో మెథడ్ ఏం చూసాం? స్ట్రింగ్ సారీ ఒక్కసారి ఇంకెంత టైం పట్టిద్దన్నా? 5 మినిట్స్ వెళ్ళిపోతాం. ఇదే లాస్ట్. నేను ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకోవచ్చా? అటెండెన్స్ చెప్పేసి వస్తా. ఓకే. ఓకే. యాహ్! ఫైన్. అంటే మీరు కంటిన్యూ చేయండి. నేను మళ్ళీ కోడ్ యాహ్! చూసుకుంటాను. నేను మళ్ళీ నీకు చెప్తాను. అదేం ప్రాబ్లమ్ లేదు. నేను చెప్పేసి వెళ్తాను. ఓకే. యాహ్! 2 మినిట్స్ వచ్చేస్తా అటెండెన్స్ ఓకే. యాహ్! టేక్ యూర్ టైమ్. ఇక్కడ స్ట్రింగ్ s1 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను? s1 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆ s1 వచ్చి డేటా టైప్ వచ్చి స్ట్రింగ్. ఓకేనా? అదొచ్చి ఏం చెప్తున్నాను? ఇది కొత్త స్ట్రింగ్. ఆ కొత్త స్ట్రింగ్ ఒక వాల్యూ ఏమని పెట్టాలంటే సంథింగ్ ఏదో ఒకటి రాస్తున్నాను. ఎస్1ని ప్రింట్ చేస్తా. ఇది ఇలాగ కూడా మనం ఒక స్ట్రింగ్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఇలాగ ఈ వేరియేషన్‌లో చేయడానికి ఈ న్యూ కీవర్డ్ యూజ్ చేసుకొని చేయడానికి ఒక పెద్ద బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఒకటుంది. అది ఎందుకు చేస్తున్నామని. స్ట్రింగ్ కాన్సెప్ట్ లోపలికెళ్ళిన తర్వాత దాని ఒక యూజ్ ఏంటి? ఓకే. ఇలాగా స్ట్రింగ్ క్రియేట్ చేస్తే ఏం యూజ్? ఇలా చేస్తే ఏం యూజ్ అనేది నీకు తెలుస్తది. చెప్తాను అది కూడా. ఓకేనా? న్యూ కీవర్డ్ యూజ్ చేసుకొని చేయడం వల్ల. ఇంకోటి ఏం చేసాం? క్యార్ యూజ్ చేసుకొని చేస్తాం. క్యార్ క్యారెక్టర్ అరే ఇది. ఓకేనా? అరే కాబట్టి అరే. దీనికి ఒక వేరియబుల్. నెక్స్ట్ దీనికొచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఇవి సింగిల్ క్వాట్స్ లో రాయాలి. ఆడోబ్ అని పెడదా? వద్దులే. లత ఇస్ గ్రేట్ అన్నట్టు. రికార్డింగ్ లో అందరూ ఎన్ని జోకులు అవుతారు అప్పుడు. నెక్స్ట్ ఓకే. జావా అని పెట్టు. జావా అని పెట్టాలి. ఇండివిజువల్ క్వాట్ చచ్చిపోయింది. ప్రతిసారి నిజంగా సారీ. నెక్స్ట్ టైం ఇలా అవ్వదు. అరే దాంట్లో ఏం లేదు. పర్లేదులే భవ్య, మన సార్ కాదు కదా. అయ్యో! అంటే సీరియస్ గానే ఉండాలి కదా! ఆ పిల్ల టైం కరెక్ట్ గా చెప్పలేదు నాకు. సో ఇట్స్ ఓకే. నో వరీస్. యాహ్! ఇక్కడ ఏంటంటే నువ్వు ఎక్కడి వరకు ఉన్నావు? ఇక్కడ వరకు విన్నావు కదా! స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్ టు టుడే క్లాస్ ఈజ్ స్ట్రింగ్ అని ఇచ్చా. అది ప్రింట్ చేశా. ఓకేనా? ఈ పర్టిక్యులర్ s అనే క్యారెక్టర్ లోకి ఇది ఒక సబ్స్టిట్యూట్ అవుతుంది. స్టోర్ అవుతది. ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక మెథడ్ అంటే ఇంకొక వేరియేషన్ s1 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. అదే టైప్ స్ట్రింగ్ అనే టైప్. దాని లోపల న్యూ స్ట్రింగ్. ఈ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి s1 లోకి పెడుతున్నాను. అది ప్రింట్ చేస్తున్నాను. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇక్కడ వచ్చి న్యూ కీవర్డ్ వాడకుండా చేసిన. ఓకేనా? న్యూ కీవర్డ్ వాడి చేశా. ఇవి రెండిటికి చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉందని ఇందాక చెప్పాను లతాకి. సేమ్ అంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ చెప్తాను అదేంది న్యూ కీవర్డ్ యూస్ చేస్తే ఏం జరుగుతుంది, న్యూ కీవర్డ్ యూస్ చేయకుండా ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది మనం చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఆ తర్వాత ఒక క్యారెక్టర్ అరే ఆఫ్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ అరేని ఏ అనే వేరియబుల్ నేమ్ పెట్టి క్రియేట్ చేశాను. దాంట్లో వచ్చి ఎప్పుడు క్యారెక్టర్ ని ఎలాగా డేటాను పంపించాలంటే ఇది ఒక టైప్ క్యారెక్టర్ లో ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సింగిల్ క్వాడ్స్ లో అన్ని జావా అన్నది సింగిల్ ఇండివిజువల్ గా క్యారెక్టర్స్ గా పంపిస్తున్నా. జే అన్నది కమాతో ఇండివిజువల్ గా దాన్ని సపరేట్ చేయాలి క్యారెక్టర్స్ ని. ఇవేమవుతాయి? ఏ అన్న 4 మన కౌంటింగ్ పైన ఆ 4 అన్న లెంత్ తో అరే క్రియేట్ అవుతుంది. ఓకేనా? అరే క్రియేట్ అవుతుంది.
0 దాంట్లో అంటే ఇండెక్స్ 0లో వచ్చి జే పోతుంది, ఇండెక్స్ 1లో ఏ సబ్స్టిట్యూట్ అవుతుంది, అరేలో చెప్తున్నా. ఓకేనా? 2లో వచ్చి వి, 3లో వచ్చి ఏ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్యారెక్టర్ అరే క్రియేట్ చేసినాం. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈ క్యారెక్టర్ అరేని స్ట్రింగ్ గా మార్చేస్తా. స్ట్రింగ్ s3 ఈక్వల్ టు స్ట్రింగ్ s2 ఈక్వల్ టు దీని సేమ్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. s2 అన్న వేరియబుల్ ని ప్రింట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ రాసామా, టుడేస్ క్లాసెస్ స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చి న్యూ కీవర్డ్ యూస్ చేసుకొని చేసాం, అది దాని ఒక స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఒక క్యారెక్టర్ అరేలోకి సబ్స్టిట్యూట్ చేశాను, JAVA అని. ఆ తర్వాత దాన్ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేశాను ఈ లైన్ యూస్ చేసుకొని, ఆల్రెడీ మన సెకండ్ చూసిన వేరియేషన్ యూస్ చేసుకొని. ఆ తర్వాత దాన్ని ప్రింట్ చేశాను, జావా అని ప్రింట్ అయింది. ఓకేనా? ఇది ఈరోజు వర్క్ క్లాస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పటివరకు చెప్పిన క్లాస్లో. నెక్స్ట్ నిన్న ఏదైనా టాపిక్ డిస్కస్ చేస్తాము అన్న ఏదైనా మిస్ అయ్యింటే చెప్పండి, అది డిస్కస్ చేద్దాము. ఇంకా ఇంకేదో చెప్దాం అనుకున్నాను. మనం డ్రాబ్యాక్స్ చూసాము, అసలు అరేకి డ్రాబ్యాక్స్ అనేసి కొన్ని ఉంటాయి. అరేస్ కి ఏంటి డ్రాబ్యాక్స్ అని అది చూడలేదు అనుకుంటా కదా, ఇది చూడలేదు ప్రాపర్టీస్. ఓకేనా? ఇది ఒకటి డిస్కస్ చేసుకుందాం, ఈ 3 పాయింట్స్. అరేస్ వల్ల మనకి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. దానివల్లే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తా వచ్చాం. అరే లిస్ట్ అని వచ్చాయి, లింక్ లిస్ట్లు, ఇలా డిఫరెంట్ వచ్చాయి. ఓకేనా? ఫస్ట్ అరే అనేది బేసిక్ ది చూస్తున్నాం మనం. మన కలెక్షన్స్ వచ్చినప్పుడు అరేస్ డ్రాబ్యాక్స్ అన్ని కవర్ చేసి ఏ కలెక్షన్స్ వచ్చాయి అనేసి చూస్తా వెళ్దాం. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అరే చూసిన దాంట్లో మనకి ఏంటంటే ఫిక్స్డ్ లెంత్ నువ్వు ముందే సెట్ చేస్తావు ఎన్ని బ్లాక్స్ ఉండాలని. ఓకేనా? ఇప్పుడు మనం ఇచ్చేస్తాం ఇండివిజువల్ గా రోస్ ఇన్ని ఉండాలని, ఆ రెగ్యులర్ అవని జాగ్డ్ అవరని మనం సెట్ చేస్తాం, ఇన్ని ఉండాలి అనేసి పెట్టేస్తాం. ఏమో నా మూడ్ చేంజ్ అవ్వచ్చు, నేను ఒక ప్రోగ్రామ్ రాసి యూజర్కి ఇచ్చేస్తాను, యూజర్ మూడ్ చేంజ్ అవ్వచ్చు, వాడికి సర్టైన్ ఇన్ని కాలమ్స్ కావాలి, 5 కాలమ్స్ కానీ వాడు ఎంటర్ చేసినప్పుడే రావాలని. ప్రతిసారి పోయి కోడ్ ని ప్రోగ్రామర్ దగ్గర పోయి అడగాల్సిన అవసరం లేకుండా కావాలనుకోవచ్చు. అక్కడ ఇది యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదు అరేస్. ఓకేనా? మనం అరే సైజ్ డైనమిక్ గా ఇవ్వచ్చు కదా, ఇవ్వలేము. ఇవ్వలేం, అరేస్ ని ఇవ్వలేం. అరే లిస్టులు ఇవన్నీ వస్తాయి కదా, అప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఇక్కడ వరకు మన అరే డిస్కస్ చేసాం. అరేలో మాత్రం అలా ఉండదు, ఫిక్స్డ్ లెన్స్ ఉంటాయి. మనం ఎంతైతే సెట్ చేస్తామో డిక్లేర్ చేస్తాం స్టార్టింగ్ లోనూ ఇంతే ఉండాలని, అంతే ఉంటాయి. ఓకేనా? అది చేంజ్ అవ్వవు. మళ్ళీ పోయి కోడ్లు చేంజ్ చేసుకొని మళ్ళీ మార్చుకోవాలి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. ఇంకోటి ఇప్పుడు అరే సైజ్ ఉంటది కదా, యూజర్ నుంచి మాన్యువల్ గా తీసుకోవచ్చు కదా మనము, వాళ్ళు ఎంత కావాలో అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5, 3 అట్లా. అదే చెప్తున్నా. ఇప్పుడు యూజర్ 5 అని ఇచ్చేసాడు అంటే వాడు చెప్పాలి. ఇప్పుడు యూజర్ వచ్చి నాకు 5 ఇస్తున్నా అని ఒక క్లారిటీ ఉండి 5 ఎంటర్ చేశాడు ఇన్పుట్, మనం అక్కడ వచ్చి ఒక వేరియబుల్ కి స్కానర్ నుంచి వేరియబుల్ 5 అని వచ్చి ఆ వేరియబుల్ కి ఇచ్చి ఆ వేరియబుల్ తీసుకెళ్లి నువ్వు బ్లాక్స్ దగ్గర మెన్షన్ చేస్తావు చూసావా, ఇన్ని బ్లాక్స్ ఉండాలని మనం రాసాం కదా డిక్లేర్ చేసేటప్పుడు. ఆ బ్లాక్ దగ్గర ఫస్ట్ బ్లాక్ వాల్యూ ఎంటర్ చేయాలని రాస్తున్నాం కదా మనం, గుర్తుందా మీకు? ఇక్కడ వచ్చి సబ్స్టిట్యూట్ చేసేచ్చు ఆ వేరియబుల్ ని ABC అని. ఓకేనా? వాడు ఎంత ఇస్తాడో అది వచ్చి వాల్యూ సబ్స్టిట్యూట్ అయ్యేటట్టు. బట్ వాడి క్లారిటీ లేదు, నాకు 2 బ్లాక్స్ కావాలని లేదు. వాడు టైప్ చేస్తా వస్తాడు, నాకు 2 కావాలి, 3 కావాలి, 4 కావాలని ఊరికే అంటే ఏమని ఏదో పేర్లు ఎంటర్ చేస్తా వస్తాడు. నేనే అనుకున్నా యూజర్, నాకు స్టూడెంట్స్ నేమ్ ఎంటర్ చేయాలని ఉంది, నాకు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు కాదు అంటే, నేను ఇప్పుడు కాంటెస్ట్ రన్ చేస్తున్నా, ఎన్రోల్ అయ్యే వాళ్ళు ఎంతమంది వస్తారో నేను ప్రిడిక్ట్ చేయలేను. ఓకేనా? కాంటెస్ట్ జరుగుతుంది, ఒక హ్యాకథాన్ జరుగుతుంది, స్టూడెంట్స్ అందరూ వచ్చి ఎన్రోల్ అవుతున్నారు. నేను ఫస్ట్ అరేని ఒక 10 మెంబర్సే వస్తారని 10 అనేసి ఇచ్చేసాను అనుకో, 10 అని సెట్ అయిపోతుంది. కానీ అక్కడ 9 మెంబర్సే వస్తారు, లేదంటే 9 వచ్చినా ఓకే, 15 మెంబర్స్ వచ్చారు నాకు. మళ్ళీ ప్రోగ్రామ్ లోకి వెళ్ళి ఓకే 10 కాదు 15 కావాలని ఎంటర్ చేసుకుని మళ్ళీ వచ్చి పేర్లు అన్ని రష్ ఉండిందని ఇది 15 చెప్తాను. ఒక 1500 మెంబర్స్ వచ్చారంటే అర్థమైందా? అప్పుడు వచ్చి మళ్ళీ కోడ్ చేంజ్ చేసుకొని నీకు ఇక్కడ ఎంటర్ చేసుకునేదంటే కష్టం కదా. నేనేం చేయాలి అప్పుడు? నేను ఎలాగా ఇవ్వాలనుకుంటున్నా, నేమ్స్ మాత్రమే ఎంటర్ చేస్తా, దాని తగ్గట్టు కోడే దాని సైజుని సెట్ చేసుకోవాలి. నేను భవ్య అని ఇస్తా,
ఒక నెంబర్ తీసుకోవాలి అంతే. నేను లత అని కూడా ఎంటర్ చేస్తా, 2 నెంబర్స్ అదే చేంజ్ అయిపోవాలి, 2 తీసుకోవాలి. కానీ అలాగా మనకి ఇది హెల్ప్ చేయదు అరే అన్నది. అది చెప్దాం వచ్చింది. ఓకేనా, క్లారిటీ వచ్చిందా ఎందుకు అరే ఫిక్స్డ్ సైజ్ అని? నెక్స్ట్ అది వెళ్ళిపోయాను. హోమోజీనియస్ డేటా ఎక్కడ రాసా? యా, హోమోజీనియస్ డేటా ఇది ఏం చేస్తుంది అంటే, మనం ఒక్కటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సేమ్ డేటా టైప్ మాత్రమే తీసుకుంటుంది, దాంట్లోకి డిఫరెంట్ డేటా టైప్ ని తీసుకోదు. ఎందుకంటే మనం ముందే దానికి చెప్పేయాలి ఇది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా అని తీసుకుంటుందా. ఇందాక కూడా చూసాను, క్యార్ అని క్రియేట్ చేశాను స్ట్రింగ్ దగ్గర, క్యారెక్టర్ టైప్ ఆఫ్ అరే అని ముందుగా చెప్పేసేయాలి. హెట్రోజీనియస్ డేటా అని మాత్రమే తీసుకుంటుంది. దాని ఇంకో డేటా నా టర్మ్ చెప్తానండి. ఎక్కడ మెన్షన్ చేసింటా, సారీ, హెట్రోజీనియస్ డేటా అంటేనే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అని. ఓకేనా, హెట్రోజీనియస్ డేటా అని తీసుకోదు. సేమ్ టైప్ ఆఫ్ డేటాని తీసుకునేది కూడా ఒక టర్మ్ ఉంటుంది, నేను చెప్తాను దాన్ని ఏదో అంటారు. అంటే ఓకే, సేమ్ టైప్ ఆఫ్ డేటా హోమోజీనియస్ అక్కడ కింద రాసినారు చూడు, హోమోజీనియస్ డేటాని స్టోర్ చేసుకుంటా కిందకి రా. అవునా, హోమోజీనియస్ డేటా సెకండ్ పాయింట్. ఓకే సారీ, ఇక్కడ నేను హెట్రోజీనియస్ అని హోమోజీనియస్ అని చదివానా, ఏమో కన్ఫ్యూజ్ అయ్యా. హోమోజీనియస్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటది. ఓకేనా, హెట్రోజీనియస్ చేసుకోదు. హెట్రోజీనియస్ అంటే నువ్వు స్ట్రింగ్ ఇచ్చినా తీసుకోవాలి, నెంబర్ ఇచ్చినా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను ఒక పర్టికులర్ స్టూడెంట్ ఐడి, నేమ్, నెక్స్ట్ వాడు ఒక మార్క్స్, అన్ని డిఫరెంట్ తీస్తున్నా, సబ్జెక్ట్ నేమ్ అన్ని, అవన్నీ క్లబ్ అయ్యి ఒక అరేలో ఫిక్స్ అవ్వాలి, ఒక బ్లాక్ లో, వాడిది ఒక లిస్ట్ లాగా. కానీ అలా చేయలేదు ఇది. ఇంటీజర్ వే తీసుకుంటే, స్ట్రింగ్ ఇస్తే ముందుకు డిక్లేర్ చేసేయాలి, అవే తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కాంటిజియస్ మెమరీ అంటే మెమరీ అలికేషన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నేనేమంటే, ఒక బాక్స్ ఉంది, ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో వరుసగానే వస్తుంది అనమాట. ఏది భవ్య అయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ రాస్తే ధీరేష్ గురించి, లేకపోతే లత గురించి, నెక్స్ట్ ఎవరో ఒక పర్సన్ గురించి అట్లే వస్తుంది కంటిన్యూస్ గా. దాని తర్వాతే వస్తుంటది. నాకు నచ్చిన చోట దాన్ని ఫిక్స్ చేసుకోలేను మెమరీని. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకో గ్యాప్ ఇచ్చుకొని ఇంకోటి అని, ఈ మెమరీ అలొకేషన్స్ మన కలెక్షన్స్కి వెళ్ళినాక అర్థమవుతాయి, ఎక్కడెక్కడ స్టోర్ అవుతాయి ఇవన్నీ కలెక్షన్స్ లో చూద్దాం ఇవన్నీ. ఓకేనా, ఇవి డ్రాబ్యాక్స్ అనమాట, దీని ఒక ప్రాపర్టీస్, ఎక్కడ లిమిటేషన్స్ మీకు. నేను చెప్పాలనుకున్న క్లాస్ అన్ని ఫినిష్ చేశాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే చెప్పండి. నాకు తెలిసి ఇంకో నెక్స్ట్ 10 days కంతా ఊప్స్ కాన్సెప్ట్స్ అయిపోతాయి, కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది అనేసి. యా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్ లో? మీరు ఖచ్చితంగా జాగ్డ్ అరే చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. జాగ్డ్ అరే ఇప్పుడు వరకు అన్ని క్లాసులు చేయాలి, జాగ్డ్ అరే కాదు, అన్ని క్లాసులు మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గుర్తుంటది. నెక్స్ట్ టైం నోట్స్ రెఫర్ చేసుకొని, నాకు కూడా ఇప్పుడు నేను ఇది ఎప్పుడో చదివి ఉంటా, మళ్ళీ నేను ఒకసారి చూసుకొని చేశాను. ఎందుకంటే అప్పుడు ప్రాక్టీస్ చేసింది ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అప్పుడు చేసినప్పుడు నాకు వచ్చింది అని ఒక కాన్ఫిడెన్స్ మిమ్మల్ని నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చదువుకునేటప్పుడు మీకు ఓకే, అప్పుడు చేసినప్పుడు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాదు అనేసి ట్రై చేయడానికి వస్తుంది. ఓకే, అప్పుడేదో నేను చూసుండానులే తప్పుగా, అప్పుడు చేయలేదు కదా, అప్పుడు రాలేదు, ఇప్పుడు రాదేమో అన్న ఒక మైండ్ సెట్ లో ఉండిపోతారు. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి ఇప్పుడు వరకు జరిగిన అన్ని కోడ్ని. ఓకేనా, కాపీ పేస్ట్ అస్సలు చేయొద్దు. ఎవ్రీ ఇండివిజువల్ లైన్ ని మీరే టైప్ చేయండి. కాపీ పేస్ట్ ఎప్పుడు చేయాలి, మీరు ప్రో అయిపోయారు దాంట్లో, ఓకే నేను కన్ను మూసుకొని కూడా ఆ కోడ్ గుర్తొస్తుంది, లైన్స్ గుర్తొస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా కోడ్ రాసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఎవ్రీ ఇండివిజువల్ లైన్ ని, ఎవ్రీ టర్మ్ ని, ఎవ్రీ కీవర్డ్ ని మీరు టైప్ చేయండి. దాన్ని యూజ్ ఎందుకు ఇది వాడుతున్నాం అనేసి చూడండి. నేను కొన్ని మిస్ చేస్తున్నా, ఓకే మీరు తెలుసుకొని వచ్చి బ్రో సారీ దిలీప్ ఇది ఎందుకు ఈ కీబోర్డ్ మీరు యూజ్ చేస్తారు చెప్పండి అని నన్ను క్వశ్చన్ చేయండి, నేను నేర్చుకుంటా ఆ టైంలో. మీరు నేర్చుకోవచ్చుంటే ఓకే ఎందుకని వాడినారు అనేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, అది మెయిన్ క్లాస్ ఒక మోటో. యా, ఇంకేమన్నా డౌట్స్? ఫుల్ క్లారిటీ అంతా ఓకే అంటే క్లాస్ వైండ్ అప్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.